అమర్నాథ్ యాత్రపై కేంద్రం ఫోకస్ పెట్టింది. అమర్నాథ్ యాత్రకు ముందే పర్యాటక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో ప్రత్యేక భద్రతా ప్రణాళికలు అమలు చేయనుంది. పర్యాటక ప్రాంతాల్లో భద్రత అవసరమని ఉన్నతాధికారులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించినట్టుగా తెలుస్తోంది. అమర్నాథ్ యాత్రకు సంబంధించి అదనపు భద్రత కల్పించాలని కోరగా ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమర్నాథ్ యాత్రపై కేంద్రం ఫోకస్ పెట్టింది. అమర్నాథ్ యాత్రకు ముందే పర్యాటక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో ప్రత్యేక భద్రతా ప్రణాళిక అమలు చేయనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్నారు. కళ, ఉగ్రదాడితో దేశం మొత్తం ఎలా ఉలిక్కి పడిందో, పర్యాటకంపై ఆ ఎఫెక్ట్ ఎలా కనిపిస్తుందో ప్రస్తుతం మనం చూస్తున్నాం. అసలు ఏంటి ఇప్పుడు అంటే పర్యాటక రక్షణ కల్పించే విధంగా కేంద్రం ఎలాంటి యాక్షన్స్ ప్లాన్స్ రూపొందిస్తోంది? ప్రధానంగా అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఎలాంటి భద్రత పాటించే అవకాశం ఉంది? సతీష్, దాదాపు పహల్గావ్ ఏదైతే ఉగ్రవాద దాడి తర్వాత ఒక్కసారిగా కూడా మొత్తం కాశ్మీర్ అంతా కూడా చాలా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఒకవైపు. అయితే ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్స్ అంటే సెక్యూరిటీ పరంగా ఏ విధంగా ఉన్నది, తర్వాత మరొకటి అమర్నాథ్ యాత్ర మనకు ప్రారంభం కాబోతుంది. దాదాపు 38 రోజుల పాటు జరిగేటటువంటి అమర్నాథ్ యాత్ర అంటే దాదాపు దేశం నుంచి అనేక మంది కూడా ఈ యాత్ర లక్ష్యంగా కూడా చాలా మంది కూడా వస్తూ ఉంటారు. దాదాపు 38 రోజుల పాటు మనకు జూలైలో ప్రారంభం అవుతుంది ఈ యాత్ర. అయితే దీనికి సంబంధించినంత వరకు సెక్యూరిటీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయము. సెక్యూరిటీని పెంచడము అన్నదే ఇక్కడ చాలా కీలకం. ఎందుకంటే దాదాపు నిన్న జరిగినటువంటి ఉగ్రదాడిలో పర్యాటకుల మీద విచక్షణారహితంగా కాల్చినటువంటి సందర్భం ఒకవైపు, మరొక వైపు ఇప్పుడు అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభమవుతుంది. దీనికి ఖచ్చితంగా కూడా ఒక కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య మాత్రము యాత్రను ప్రారంభించాలి. ఇప్పటికే కూడా చాలా మంది కూడా మనకు దీనికి సంబంధించినటువంటిది కూడా వెళ్ళేటటువంటి యాత్రికులకు అంటే అమర్నాథ్ యాత్రకు చేసేందుకు ఉన్నటువంటి కండిషన్స్ కానీ దీనికి అప్లై చేసుకునేది కూడా మొత్తం అంతా కూడా ప్రారంభమైంది. దీనికి తగ్గట్టుగానే ఏదైతే 38 రోజుల పాటు జరిగేటటువంటి అమర్నాథ్ యాత్రే ఇప్పుడు పెద్ద ముందున్నటువంటి ఒక ఛాలెంజింగ్ అనుకోవచ్చు. దీనికి సంబంధించినంత వరకు త్రివిధ దళాధిపతులతో కూడా నిన్న జరిగినటువంటి దాదాపు 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమావేశాల్లో ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేయాలి అన్నది మాత్రము కేంద్ర హోంశాఖ మంత్రికి కూడా చెప్పడము, తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారితో కూడా ఇదే విషయం కూడా నిన్న జరిగినటువంటి మనకు కేంద్ర కేబినెట్ సమావేశంలో కూడా దీన్ని చర్చించారు. అయితే దీనికి తగ్గట్టుగానే ఇప్పుడు ఏదైతే అమర్నాథ్ యాత్రకు కొన్ని లక్షల మందికి కూడా వచ్చేటటువంటి ఈ పరిస్థితి, దీనికి తగ్గట్టుగానే యాత్రపై ఎటువంటి ప్రభావం పడకుండా, ఎటువంటి అంటే ముప్పు వాటిల్లకుండా వాళ్ళని సురక్షితంగా యాత్ర ముగించే వరకు కూడా దాదాపు 24 గంటలు కాదు, ఈ 38 రోజులు మాత్రము కాశ్మీర్ ప్రాంతం ఏదైతే మనకు పహల్గావ్ నుంచి ఒక బేస్ క్యాంప్ ప్రారంభమవుతుందన్నమాట. అయితే ఏదైతే యాత్రికులకు మనకు మెయిన్ వెళ్ళేటటువంటి దారి పహల్గావ్ నుంచే దారి ఉంటుంది. దీనికి సంబంధించి దాదాపు 48 కిలోమీటర్ల మేర ఇక్కడి నుంచి మనకు అమర్నాథ్ వరకు వెళ్లే అందుకు కూడా 48 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ అంతా కూడా చాలా సెక్యూరిటీ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఒకవైపు. గతంలో కూడా మనకు ఇదే ప్రాంతంలో కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితి దాదాపు 2000 సంవత్సరంలో జరిగింది, తర్వాత 2001లో కూడా జరిగింది, 2002లో జరిగింది, 2017లో జరిగింది. దాదాపు మనకు జరిగినటువంటి 2017లో జరిగినటువంటి దాడిలో బేస్ క్యాంప్ లో దాదాపు 45 మంది యాత్రికులు మరణించారు. అంటే అటువంటి మనకు ఇంతకు ముందు జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉగ్రదాడి జరిగినటువంటి పహల్గావ్ ఉగ్రదాడి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు త్రివిధ దళాధిపతులతో అంటే దీనికి సంబంధించినటువంటిది ఎయిర్ ఫోర్స్ ని దీనికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నది కీలకమైనటువంటి సమావేశం ఈ రోజు కూడా జరుగుతుంది. మరొకసారి కేంద్ర రక్షణ శాఖ మంత్రి, తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి కూడా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ముగ్గురు కూడా భేటీ అవుతున్నారు. దీనికి తగ్గట్టుగానే చర్యలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా అమర్నాథ్ యాత్రికులు సురక్షితంగా యాత్ర ముగించాలి అన్న దాంతోటే భారత ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సతీష్.